వెంటనే రియాక్ట్ అయ్యి నేను చూసి నా మనసు అట్లయిపోయింది ఇట్లయిపోయింది వెంటనే సీఐకి చెప్పాను కేసు బుక్ చేయమని. కేసు సీఐకి చెప్పడం కానండి, తీసుకెళ్లి ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యే నిజాయితీగా పనిచేసిందని అనుకోవడానికి మనకు అర్థం ఉంటుంది. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 16వ తారీఖు అరెస్ట్ చేయకుండా 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఒక గంటగా విపరీతంగా వైరల్ అయిన తర్వాత నేషనల్ మీడియా కూడా ఎత్తుకొని పచ్చి బూతులు తిడతా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందని కథనాలు ప్రచారం చేసినాక ఎప్పుడో రాత్రిపూట వచ్చి జీబుల్లో వాళ్ళని వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేసామంటే ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? 15 జరిగితే 17 రాత్రి కిందకి అరెస్ట్ చేశారు. 16 కేసు కడితే 16 అరెస్ట్ చేయాలి కదా. నన్నే అరెస్ట్ చేశారు కదా, రాత్రి కేసు కడితే పొద్దున్నే వచ్చారు తెల్లారికి పక్క రాష్ట్రం నుంచి. అట్లాంటిది గుంటూరు నగరం పాలనకి దీనికి ఎన్ని కిలోమీటర్లు? 2-3 కిలోమీటర్లు కూడా ఉండదు కదా. తెల్లారి పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు మరి ఎందుకు రాలేదు? సో ఇదేంటంటే సీసీ ఫుటేజ్ కానీ వీళ్ళ దగ్గర లేకపోతే అసలు కేసు లేదు, ఈ డిస్కషన్ లేదు. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చిందనే దాని మీద కేసు నమోదు చేశారు. ఎంత దారుణమో చూడండి. సిఐ చెప్పినటువంటి, సిఐ అన్న ఎస్పీ అనుకుంటా, ఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం మహిళను వివస్త్రం చేసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాల సంస్థలకు రేఖ రాశామని ఎస్పీ చెప్పారు. ఘటన వీడియో ఫుటేజ్లు సామాజిక మాధ్యమాలకు వెళ్లడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.